brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉత్తరాదిలో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రం ప్రకృతి కోపానికి గురైంది. ఈదురుగాలులు, వడగళ్ల వాన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశాయి. ఈ ప్రకృతి విపత్తులో అత్యంత విషాదకరమైన ఘటన పిడుగుపాటు. 2 రోజుల్లో ఈ పిడుగుపాటుతో 38 మంది మృతి చెందారు. ఒక్క నలంద జిల్లాలోనే 20 మంది చనిపోయారు. మరోవైపు నలంద జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. రోడ్లకు అడ్డుగా నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగించిన చెట్లను తొలగించేందుకు 54 బృందాల్ని మోహరించారు. 320 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి 42 బృందాలు పనిచేస్తున్నాయి. ఏటా పిడుగులతో బీహార్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. 2023లో పిడుగుపాటుతో 275 మంది చనిపోయారు. అటు యూపీలోని 15 జిల్లాల్లో పిడుగులు పడి 22 మంది మృతి చెందారు. ఇవాళ రేపు బీహార్, యూపీకి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. 2 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి.